హలో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో ఏంటో పౌర్ణానికి అమావాస్యకి ఒక వ్లాగ్ అయితే పెడుతున్నాను. బట్ ఇట్స్ ఓకే, టైం లేదు గాయ్స్. సో మనమైతే ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఆర్టీసీ బస్ స్టాప్కి వచ్చేసి తిరుపతి బస్ అయితే ఎక్కేసామన్నమాట. సో జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. ఇంతకు మ్యాటర్ చెప్పలేదు కదా. సో రీసెంట్గా కాణిపాకం టెంపుల్ అయితే విజిట్ చేశాను. నా ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో వీడియోలో చూపించబోతున్నాను మీకు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నాకైతే 6 hours పట్టింది ఫ్రమ్ నెల్లూరు టు కాణిపాకం. నేను తిరుపతి వెళ్ళాను. సో ఇంకేమైనా వేస్ ఉంటే లైక్ కామెంట్లో మెన్షన్ చేయండి. సో అలా తిరుపతికి రీచ్ అయిపోయి తిరుపతి బస్ స్టాప్కి ఎదురుగా ఉన్న ఒక హోటల్ అయితే మేము మీల్స్ తిన్నామన్నమాట. దెన్ బ్యాక్ టు బస్ స్టాండ్ వచ్చేసి కాణిపాకం బస్ అయితే ఎక్కేసాము. యాక్చువల్లీ ఆ రోజు లక్ అనమాట. బస్ లైక్ రెడీగా ఉంది. మామూలుగా అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలా బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఆన్ ద వేలో నాకైతే చాలా బాగుంది. లైక్ బ్యూటిఫుల్ వ్యూస్ అనమాట. తిరుపతి గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. లైక్ అందులో ఆ హైవే అండ్ సో చూడడానికి చాలా క్లీన్ అండ్ మనసు కూడా చాలా పీస్గా ఉంటుంది. నాకు ఈ రూట్ చాలా ఇష్టం యాక్చువల్లీ. సో అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ నీట్గా సాంగ్స్ వింటూ ఉన్నాను. బట్ జర్నీ అయితే అవ్వట్లేదు, చెప్పా కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ 6 hours పట్టింది నాకు. సో మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనలీ కాణిపాకంకి అయితే రీచ్ అయిపోయాం. సో టెంపుల్కి ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఉంటుంది. అండ్ టెంపుల్ ముందు ఇలా మామిడికాయలు పెట్టుకొని అమ్ముతుంటారు. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే కొన్ని షాప్స్ వస్తాయి. కొంచెం ముందుకెళ్తే చెప్పుల షాప్ ఉంటుంది. అక్కడ స్లిప్పర్స్ పెట్టేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఫోన్స్ పెట్టేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. సో దిస్ ఈస్ ద వ్యూ. సో అలా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము. ఇంకా మనకి బ్యాక్ సైడ్ కొన్ని షాప్స్ ఉంటాయి కదా. సో అండ్ ఆల్సో మనకి పక్కన శివాలయం ఉంటుంది. సీ లుక్ అట్ ద వ్యూ, ఎంత బాగుందో తెలుసా ఈవినింగ్ వెళ్తే. అండ్ అక్కడ లోపలంతా కైండ్ ఆఫ్ పార్క్ లాగా లైక్ ఫోటోషూట్స్ నీట్గా తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. కైండ్ ఆఫ్ కలర్ఫుల్గా ఉంది యాక్చువల్లీ. సో మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళి అక్కడ మిస్ అయితే లైక్ యూ షుడ్ విజిట్ అనమాట. సో ఒకవేళ మిస్ అయింటే ఈసారి మిస్ అవ్వకండి. అండ్ దర్శనం చేసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. యాక్చువల్లీ కాణిపాకం టు తిరుపతి బస్సెస్ ఉంటాయి. బట్ ఈవినింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను తిరుపతి నుండి మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి కాబట్టి లైక్ నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది ఇన్ ద సెన్స్ చాలాసేపు వెయిట్ చేశాము. అండ్ ఆల్సో రష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్ లైక్ 1 dayలోనే రిటర్న్ అయిపోతారు కాబట్టి లైక్ ఈవినింగ్ నేనైతే లైక్ మ్యాక్స్ ఒక 2-3 times వెళ్ళుంటాను. లైక్ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలా రష్ చూశాను నేను. బట్ లక్కీలీ ఈసారి అయితే మాకు బస్ కొంచెం రష్ లేకుండా నీట్గా సీట్ దొరికింది నాకు. దట్టు విండో సీట్, అది చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే కాణిపాకం టు తిరుపతి లైక్ కొంచెం వ్యూస్ బాగుంటాయి. అండ్ మనమైతే దాదాపు తిరుపతికి రీచ్ అయిపోయాము. తిరుపతి అయ్యేసరికి యాక్చువల్లీ చాలా ఈవినింగ్ అయిపోయింది. అండ్ దారిలో అయితే నాకు తిరుపతి నడక మార్గం కనిపించింది. ఆ లైట్స్ అంతా చాలా బాగుంది. అండ్ మనమైతే బస్ స్టాప్ రీచ్ అయిపోయి మేమైతే తిరుపతి టు నెల్లూరు నాన్ స్టాప్ బస్ అయితే ఎక్కేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అలా విండో పక్కన సీట్ నీట్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక స్లీప్ వేసేసాను గైస్. సో దిస్ ఇస్ హౌ ఎండింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్. బాయ్.